ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతుంది ఒక ముఖ్యమైన విషయం. ఎంతోమంది ఈమెయిల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, అలాగే ఫోన్స్ ద్వారా అడుగుతున్నారు. జొన్నల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అలాగే ఈ జొన్నల తాలూకు ఔషధ విలువలు, అలాగే పోషక తత్వాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మన దేశంలో అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఆహారం ఏమిటి అంటే జొన్నలే. ఈ జొన్నలు చలవ చేస్తాయి, అలాగే బలకరం అంటే బలాన్ని ఇస్తాయి. చాలామంది జొన్నలు తింటే ఏదో సన్నబడిపోతాం అనుకుంటారు, కానీ నిజానికి ఇది బలకరం, అలాగే వీర్యవర్ధకం కూడా. అన్నిటికీ మించి కఫరోగాలన్నిటికీ కూడా ఇది పథ్యం కింద పనిచేస్తుంది. ఈ జొన్నలతో అనేక రకాల ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు జొన్న అన్నం దీన్ని తీసుకుంటే ఇది బలాన్ని ఇస్తుంది, వాతాన్ని, వేడిని తగ్గిస్తుంది జొన్నన్నం, అలాగే వీర్యాన్ని పెంచుతుంది. అన్నిటికీ మించి కొంచెం ఆలస్యంగా జీర్ణం అవుతుంది. ఇలాగ ఆలస్యంగా అరుగుతుంది కాబట్టి ఈ జొన్నన్నం తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయకుండా గడపగలుగుతాం. అది దీని ప్రత్యేకత. ఇక జొన్న సంకటి, ఇది తేలిగ్గా అరుగుతుంది జొన్నన్నంతో పోలిస్తే, మృదువుగా పనిచేస్తుంది, అయితే అతిగా తినకూడదు. ఇక తర్వాతది జొన్న అంబలి, ఇది కూడా చాలా తేలిగ్గా అరుగుతుంది. దుర్బలుడికి అంటే ఎనర్జీ లేని వాళ్ళకి ఇది చక్కటి పథ్యం. ముఖ్యంగా మధుమేహ రోగులు దీన్ని రోజు తీసుకోవచ్చు. ఇక తర్వాతది జొన్న రొట్టెలు. బియ్యంతో వండినటువంటి అన్నం కంటే కూడా ఈ జొన్న రొట్టెలు బలకరంగా ఉంటాయి. బలాన్ని కోల్పోయి నీరస పడిపోయిన వాళ్ళకి ఇవి తక్షణమే శక్తినిస్తాయి. అన్ని వ్యాధులకి కూడా పథ్యం ఇది. ఇక ప్రత్యేకంగా జొన్న పేలాల గురించి మీకు చెప్పాలి. ఈ జొన్న పేలాలు ఎట్లయితే ఈ పాప్కార్న్ ఎట్లా అయితే తయారు చేసుకుంటారో అలాగే జొన్న పేలాలను కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా మంచివి ఈ జొన్న పేలాలు. ఈ జొన్న పేలాలని దంచి పొడుం చేసి ఆ పొడుని మజ్జిగతో కలిపి రోజు పొద్దున పూట తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహ రోగులకి ఇది హితకరం. అలాగే అన్ని వ్యాధులకి కూడా దీన్ని పథ్యం కింద తీసుకోవచ్చు ఈ పేలాల పిండిని. విరేచనాలు, జ్వరాలు, ఇలాంటి వాటిలో నీరసం వస్తుంది కదా, అలాంటి నీరసాన్ని తగ్గించడానికి ఈ పేలాల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ జొన్నలతో అనేక రకాల ఔషధపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలో చూద్దాం. ఎండాకాలం నీరసపడిపోతూ ఉంటాం కదా, ఈ నీరసాన్ని తగ్గించడానికి జొన్నలు ఉపయోగపడతాయి. అయితే ఈ జొన్నల్ని పేలాల రూపంలో తీసుకోవాలి. పేలాలను ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. మామూలుగా జొన్నలను తీసుకొని కాస్త నీళ్లు చిలకరించి తడపండి. ఆ తర్వాత పెనం మీద వేయించండి. చూస్తుండగానే అవి పాప్ అవుతాయి, పాప్కార్న్ లాగా. ఇలాగే పేలాలు తయారవుతాయి. ఇప్పుడు ఇలా తయారైన ఈ పేలాలని ఒక గ్రైండర్లో విసరొచ్చు, లేకపోతే విసురాయిలో విసరొచ్చు. విసిరి మెత్తటి పిండి తయారు చేసుకోండి. ఇప్పుడు ఎండాకాలం మధ్యాహ్నం ఈ పేలాల పిండిలో మీ రుచికి తగినంత చక్కెరని కలిపి, అలాగే నీళ్ళకి కలిపేసేసి ఒక పాయసం తిన్నట్టుగా తినాలి. దీంతో ఆ నీరసం వెంటనే తగ్గిపోతుంది. ఇది చిన్నపిల్లలకి మంచిది, అలాగే వృద్ధులకి కూడా మంచిది. ఇంకా ఏదన్నా వ్యాధితో బాధపడుతూ ఆ వ్యాధి నుంచి కోలుకునే టైంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఇక డయాబెటీస్లో ఏది తినాలన్న అనుమానమే. అలాంటి వాళ్ళకి కూడా ఈ జొన్నలు ఒక చక్కటి ఆహారం. ఈ మధుమేహం ఉన్నప్పుడు జొన్నల్ని రవ్వలాగా విసురుకోవాలి. అంటే మరీ పిండిగా కాదు, మరీ గింజగా కాదు, రవ్వ. ఇప్పుడు ఇలాంటి రవ్వతో అన్నం వండుకొని తింటూ ఉంటే మంచి హితకరంగా ఉంటుంది డయాబెటీస్లో. ఇక జొన్నలు ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం బరువు తగ్గటానికి మాత్రమే కాదు, దేహ దారుఢ్యానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే కదా జొన్నలు తిని రైతులు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేయగలుగుతారు. అదే సన్న బియ్యం తింటే పనిచేయలేరు. అంటే దేహ దారుఢ్యానికి అది ఉపయోగపడుతుంది. ఈ జొన్న పిండితో చేసినటువంటి రొట్టెని రోజువారీగా తింటూ ఉంటే
శరీరంలో ఆ ఫ్లాబీనెస్ తగ్గిపోతుంది. అంటే ఆ కండరాలు లూజ్గా ఉండటం, ఆ కండలు అలాంటివి కాకుండా షేప్ అవుతాయి. అంటే ఈ కండరాలు గట్టిదనాన్ని సంతరించుకుంటాయి. అలాగే కొవ్వు పదార్థాలు శరీరంలో పేరుకుపోకుండా ఇవి నిరోధిస్తాయి. అలాగే ఈ జొన్నల్ని బలం కోసం కూడా వాడుకోవచ్చు. జొన్నల్ని విసిరి దాంతో అన్నాన్ని వండుకొని లేకపోతే రొట్టెలు తయారు చేసుకొని తగినంత కూరతో తింటూ ఉంటే ఈ ఏదన్నా దీర్ఘకాలపు సమస్యలు ఉన్నప్పుడు, ఆ రోగాలు ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి సహాయపడతాయి. ఇవన్నీ జొన్నలతో మనం తయారు చేసుకోగలిగే రకరకాల సాంప్రదాయపు వంటకాలు. అయితే జొన్నలకు సంబంధించి ఆసక్తికరమైన శాస్త్రీయ సమాచారం తెలుసుకోవాలి. ముఖ్యంగా దీని పేర్ల విషయానికి వస్తే దీన్ని బొటానికల్గా అంటే వృక్షశాస్త్ర పరిభాషలో దీన్ని సార్గమ్ బైకలర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సార్గమ్ బైకలర్. దీన్ని ఇంగ్లీష్లో జోవర్ అంటారు. నిజానికి ఇది హిందీ పదం నుంచి వచ్చింది, జోవర్. అయితే అసలైన ఇంగ్లీష్ పదం ఏమిటి అంటే గ్రేట్ మిల్లెట్. ఇక దీని బొటానికల్ నేమ్తో కూడా దీన్ని జనరల్గా పిలుస్తూ ఉంటారు, అంటే స్వర్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి జోవరు, గ్రేట్ మిల్లెట్, స్వర్గం ఇవన్నీ కూడా ఈ జొన్నల తాలూకు రకరకాల ఇంగ్లీష్ పేర్లు. ఈ జొన్నల పంటలలో రకాలు ఉంటాయి. అంటే అన్ని జొన్నలు ఒకటి కాదు. మనకి తెలిసిందల్లా తెల్ల జొన్నలు, అలాగే పచ్చ జొన్నలు. కానీ ఇంకా రకాలు ఉంటాయి. ఎర్ర జొన్నలు, స్వర్ణం, పాల, అలాగే మల్లె, సీత, ఇంకా ఉత్తర, కొండ, సాయి, తోక, ఇంకా తోకముట్టని జొన్న, ఇలాగే చాలా రకాలు ఉన్నాయి. ఇక దీన్ని రసగుణ వీర్య విపాక ప్రభావాలు వీటి విషయానికి వస్తే, అంటే ఈ జొన్నలు మన శరీరంలో ఏం చేస్తాయి, ఎలాంటి రుచులు కలిగి ఉంటాయి, ఇది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ జొన్నలు మన శరీరంలో చలవని చేస్తాయి. అలాగే ఇంతకు ముందు అనుకున్నట్టుగా వాతాన్ని తగ్గిస్తాయి. ఈ జొన్నలు వగరు రుచితో, తీపి రుచితో, చేదు రుచితో, ఇలాగా ఈ వగరు, తీపి, చేదు మిశ్రమ రుచులు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ జొన్నల్ని అంటే కేవలం కొన్ని చిరుధాన్యాలు ఎలాంటి రుచి ఉండవు, కానీ జొన్నలు అలా కాదు. దీనికి ఒక ప్రత్యేక రుచి ఉంటుంది. ఈ జొన్నలు మన దేశంలో చాలా ఎక్కువగా పండిస్తారు. ముఖ్యంగా మన దేశంలో వరి, గోధుమ వీటి తర్వాత ఎక్కువగా పండించేటువంటి ఆహార పంట ఏంటంటే ఈ జొన్నలే. దీన్ని మన దేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అలాగే తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ ఇలాగా ఈ ప్రాంతాలలో ఎక్కువ పండిస్తారు మన రాష్ట్రంతో పాటుగా. మన దగ్గర కూడా తెలంగాణ, అలాగే రాయలసీమ ఈ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. ఎక్కువగా ఆహారంగా దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఇక కేవలం ఈ జొన్నలు మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ జొన్నల్ని ఆఫ్రికా, అలాగే ఆసియా, ఆస్ట్రేలియా ఇక్కడ ఎక్కువ పండిస్తారు. సాధారణంగా జొన్నలు అంటే అందరికీ జొన్న రొట్టెలు గుర్తుకొస్తాయి. అయితే పశుగ్రాసానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి జొన్నలు. కాబట్టి కేవలం మనుషుల ఆహారంగానే కాకుండా పశువులకు కూడా ఉపయోగపడతాయి ఇవి. ఇక దీని సాగు వివరాలకు వస్తే ఈ జొన్న సాగుకి నల్లరేగడి, అలాగే తేలికపాటి ఎర్ర నేలలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ జొన్నలు ఖరీఫ్లో, అలాగే రబీలో ఇలా విత్తుకుంటూ ఉంటారు. ఖరీఫ్లో అయితే కంది పంటలో అంతర పంటగా వీటిని సాగు చేస్తూ ఉంటారు. ఇక ఈ జొన్నల సేకరణ కూడా ముఖ్యం. ఎందుకంటే జొన్నల్ని మనం మన యార్డ్స్లో, బ్యాక్ యార్డ్స్లో కూడా పెంచుకోవచ్చు. ఈ జొన్న కంకి చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ జొన్నల్ని ఎప్పుడు సేకరించాలనేది తెలుసుకోవాలి. జొన్న కంకి కింద వరుసలో ఉండేటటువంటి ఆ గింజలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆకుపచ్చ రంగు నుంచి తెల్లగా మారి ఆ గింజల్లో ఉండేటటువంటి ఆ పాలు ఎండిపోయి కొడితే పిండి కింద ఆ మనం ఆ గింజని కనుక దంచితే పిండిలాగా అవ్వాలి. అలాగే ఆ గింజ కింద భాగంలో నల్లటి చార ఏర్పడాలి. అప్పుడు ఈ పంటను కోసుకోవాలి. సరే, ఇదంతా కూడా దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. అయితే దీంట్లో అద్భుతమైనటువంటి పోషక తత్వాలు ఉన్నాయి, వీటిని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ జొన్నల విషయానికి వస్తే ఈ జొన్నలకి సంబంధించినటువంటి పోషక విలువలు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. ఒక 100 గ్రాములు జొన్నలు తీసుకుంటే ఈ 100 గ్రాముల జొన్నల్లో ఏమేమి ఉంటాయనేది తెలుసుకోవాలి. 100 గ్రాముల జొన్నలలో క్యాలరీల పరంగా చెప్పాల్సి వస్తే 339 క్యాలరీలు ఉంటాయి. అంటే ఇది చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అని అర్థం. అలాగే పిండి పదార్థాలు
కార్బోహైడ్రేట్స్ అయితే 74.3 గ్రాములు ఉంటాయి. ఇంకా ఫైబర్ అంటే పీచు, ఇది 6.3 గ్రాములు ఉంటుంది ఫైబరు. ఈ ఫైబర్ వల్ల అనేక ఉపయోగాలు. ఇక దీంట్లో ఈ జొన్నలలో ఇంకా అనేక పోషక తత్వాలు, అనేక రకాల అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఇక ఈ ప్రోటీన్ విషయం అంటే మాంసకృత్తులు, దీంట్లో 11.3 గ్రాములు ఉంటాయి. ఇంకా కొవ్వు పదార్థాలు, ఇవి 3.3 గ్రాములు ఉంటాయి. మళ్ళీ ఈ కొవ్వులో కూడా ఈ శాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, ఫ్యాటీ అన్సాచురేటెడ్ ఇలాగా ఫ్యాట్స్ ఉంటాయి కదా. ఈ ఫ్యాట్స్ విషయానికి వస్తే అంటే ఈ 3.3 గ్రాముల ఈ ఫ్యాట్లో మళ్ళీ శాచురేటెడ్ ఫ్యాట్ ఏమో 0.5 గ్రాములు ఉంటుంది. అలాగే మోనో అన్సాచురేటెడ్ ఇది 1 గ్రామ్ ఉంటుంది. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఏమో 1.4 గ్రాములు ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి 65 మిల్లీగ్రాములు ఉంటే, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఏమో 1305 మిల్లీగ్రాములు ఉంటాయి. అన్నిటికి మించి దీంట్లో క్యాలరీలు ఉండవు. అలాగే దీంట్లో అనేక రకాల విటమిన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు వైటమిన్ B1, దీన్ని థైమిన్ అంటారు, ఇది ఉంటుంది. అలాగే విటమిన్ B2 రిబోఫ్లావిన్ ఇది కూడా ఉంటుంది. అలాగే విటమిన్ B3 నియాసిన్ ఇది కూడా ఉంటుంది. అలాగే విటమిన్ B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు, ఇది కూడా ఉంటుంది. అలాగే విటమిన్ B6 కూడా ఉంటుంది దీంట్లో. విటమిన్ B9 ఫోలేట్ అంటారు, మహిళలకి చాలా అవసరం ఇది, ముఖ్యంగా గర్భధారణలో. అలాగే విటమిన్ E కూడా ఉంటుంది, ఆల్ఫా టకోఫెరాల్ అని ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కాల్షియం ఉంటుంది దీంట్లో 28 మిల్లీగ్రాములు ఉంటుంది. అలాగే ఐరన్ ఉంటుంది 4.4 మిల్లీగ్రాములు. ఇంకా మెగ్నీషియం ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అలాగే సోడియం ఉంటుంది, అలాగే జింక్ కూడా ఉంటుంది. అన్నిటికి మించి కాపర్ కూడా ఉంటుంది, అలాగే సెలీనియం కూడా ఉంటుంది. ఇలాగా అనేక రకాల మినరల్స్ అలాగే వైటమిన్లు దీంట్లో ఉంటాయి. ఇక దీన్ని ప్రత్యేకంగా జొన్నలు మనకి ఎందుకు అవసరం అంటే దీనికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ తత్వాలు, ఆహార తత్వాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. చెప్పుకున్నట్టుగా దీంట్లో బోల్డ్ అన్ని వైటమిన్లు అలాగే మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా దీని ఈ వైటమిన్ల విషయానికి వస్తే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవి రెండు ఉంటాయి. ఈ వాటర్ సాల్యుబుల్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా. అలాగే దీంట్లో మినరల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ మినరల్స్లో ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వైటమిన్లు కానీ లేకపోతే ఈ మినరల్స్ కానీ ఇవన్నీ జొన్నలలో పెరికార్ప్లో ఉంటాయి. అంటే గింజ పైన ఉండేటువంటి కండ భాగం ఉంటుంది కదా, ఆ పెరికార్ప్లోనే ఇవి ఎక్కువ ఉంటాయి. అలాగే జర్మ్ లేయర్లో కూడా ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా జొన్నల్ని ఏదో రైస్ని పాలిష్ చేసినట్టుగా చేసి తీసుకోకూడదు. అంటే మొత్తంగా గింజ మొత్తంగా వాడుకుంటేనే ఇవన్నీ మనకు అందుతాయి. ఇక దీంట్లో ఈ పీచు పదార్థం అంటే డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అసలు చెప్పాల్సి వస్తే ఈ అన్ని గింజ ధాన్యాల్లోకి జొన్నలలో ఈ ఫైబర్ చాలా ఎక్కువ. అన్నిటికీ మించి మీకు ఈ జొన్నల గురించి ఒక ప్రత్యేకత ఉంది. దీంట్లో పనికిరాని పదార్థం అంటూ ఉండదు. అంటే ఆ గింజ మొత్తంగా పనికి వస్తుంది. కొన్నిటికి నూక ఓక పనికిరావు కదా, దీంట్లో అలా కాదు. జొన్నలు మొత్తంగా దీన్ని మనం ఆహారపరంగా వాడుకోవచ్చు. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ హై ఫైబర్ కంటెంట్ వల్ల మీకు ఈ జొన్నలు తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. అలాగే హార్మోన్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది దీంతో. అంటే హార్మోన్లు విడుదలవుతాయి ఈ జొన్నలు తీసుకోవటం వల్ల. అన్నిటికీ మించి కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే గుండెకి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా దీంతో చక్కగా ఉంటుంది, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇదొక ఎత్తు అయితే దీంట్లో ఈ జొన్నలలో యాంటాక్సిడెంట్లు బాగా ఎక్కువ ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్స్ ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, యాంటాక్సిడెంట్ అంటే ఏమిటంటే ఆక్సిడేషన్కి వ్యతిరేకంగా పనిచేసేవి అని. మరి ఆక్సిడేషన్ అంటే ఏమిటి? మనం ఒక చెక్కను మండించాం అనుకోండి, అది ఆక్సిజన్ సహాయంతో పూర్తిగా మండి భస్మం అయిపోతుంది. అంటే ఈ చెక్కల్లా కాస్త ఎందుకు ఉపయోగపడని భస్మం కింద మారిపోయింది. ఆక్సిడేషన్ అంటే ఇదే. అంటే ఈ ఆక్సిడేషన్ వల్ల ఆక్సిజన్ లేకపోతే పెరాక్సైడ్స్, ఫ్రీ రాడికల్స్ ఇవి విడుదలవుతాయి. ఇవి విడుదలయ్యి ఆ ఆర్గాన్ని దెబ్బతీస్తాయి. ఇదే ఆక్సిడేషన్ అంటే. కాబట్టి జొన్నలలో ఈ యాంటాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఆక్సిడేషన్ని ప్రివెంట్ చేస్తాయి. ముఖ్యంగా ఎలాంటి యాంటాక్సిడెంట్స్ ఉంటాయంటే పాలీఫినాల్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఆ పెరికార్ప్లో ఉంటాయి.
ఇవి ఉంటాయి కాబట్టి దీనికి చాలా ఔషధ తత్వాలు దీనికి వస్తాయి. ముఖ్యంగా ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి మిగతా గింజ ధాన్యాలతో పోలిస్తే చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది దాదాపుగా మామూలు మిగతా గింజ ధాన్యంతో పోలిస్తే 3 నుంచి 4 రెట్లు ఎక్కువ జొన్నలలో. ముఖ్యంగా ఈ జొన్నల్లో కూడా మళ్ళీ పచ్చజొన్నలలో ఈ యాంటాక్సిడెంట్స్ యాక్టివిటీ ఎక్కువ. ముఖ్యంగా ఇలాంటి యాంటాక్సిడెంట్స్లో యాంథోసైనిన్స్ అని ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఈ యాంటాక్సిడెంట్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు లాంటివి తయారు కాకుండా ఉంటాయి. కాబట్టి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో దీన్ని వాడుకోవచ్చు. అలాగే క్యాన్సర్కి వ్యతిరేకంగా కూడా ఇవి పనిచేస్తాయి. అలాగే మధుమేహానికి వ్యతిరేకంగా యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ కూడా దీనికి ఈ యాంటాక్సిడెంట్స్కి ఉన్నాయి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇది శరీరం లోపల ట్యూమర్ గ్రోత్ని నిరోధిస్తుంది. అంటే ఏదైనా గడ్డలు, గ్రంథులు, క్యాన్సర్ గడ్డలు ఇలాంటివి పెరగనివి కూడా చేస్తుంది. అది దీని మరో ప్రత్యేకత ఈ జొన్నలకి. ఎందుకంటే దీంట్లో 3-DXA అనేటటువంటి పదార్థాలు ఉంటాయి. అంటే ఏమిటంటే 3-డియాక్సియాంథోసైనిన్స్ అనే ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఈ జొన్నలలో ఆ ముదురు జొన్నలలో ఎక్కువ, అంటే ముదురు రంగు జొన్నలలో ఇవి ఎక్కువ ఉంటాయి. ఇవి ఉంటాయి కాబట్టి దీనికి యాంటీ ప్రొలిఫరేషన్ యాక్టివిటీ ఉంటుంది. ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ని ఇవి ప్రివెంట్ చేస్తాయి. అలాగే ఈ యాంటాక్సిడెంట్స్ ఆ బ్రాన్లో అంటే ఆ తౌడు లాంటి ఆ లేయర్లో ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండి ఇది ఫ్రీ రాడికల్స్ని అడ్డుకుంటుంది. అనేక రకాల క్యాన్సర్స్లో ఇది ఒక ఔషధం కింద పనిచేస్తుంది. ఈ మధ్య జొన్నల మీద చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ జొన్నలు అంటే ఈ తత్వాలన్నీ ఉండటం వల్ల ఇసోఫేజల్ క్యాన్సర్స్ని గణనీయంగా తగ్గించినట్టుగా తేలింది. ఇదొకటి. ఇక ఈ జొన్నలు మధుమేహానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే ఒక న్యాచురల్ క్యూర్ కింద ఈ డయాబెటీస్కి జొన్నలు పనిచేస్తాయి. మధుమేహం అంటే మీకు తెలుసు కదా, డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే మన శరీరం లోపల ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది. దాంట్లో అనేక రకాల బీటా, ఆల్ఫా ఇవన్నీ ఉంటాయి కదా. ఈ బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ ఇన్సులిన్ అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో సంచరించేటువంటి ఆ గ్లూకోజ్ని కణాల్లోకి పంపుతుంది. మామూలుగా ఇది జరుగుతూ ఉంటుంది. కానీ డయాబెటీస్లో ఏం జరుగుతుంది అంటే రక్తంలోనే ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి, కణాల్లోకి వెళ్ళవు. ఇదొకటి. లేదు, ఇన్సులిన్ శరీరానికి ఉపయోగపడదు. అంటే ఇన్సులిన్ లెస్ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ ఉన్న శరీరానికి ఉపయోగపడదు కాబట్టి అప్పుడు ఈ గ్లూకోజ్ అనేది కణాలకి వెళ్ళదు కాబట్టి అది బయటికి మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది, షుగర్ వ్యాధి వస్తుంది. ఇది షుగర్ అంటే. మరి ఇక్కడ జొన్నలు ఎలా ఉపయోగపడతాయి అంటే జొన్నల్లో కూడా పిండి పదార్థం ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది. అయితే ఈ స్టార్చ్ ప్రత్యేకత ఏమిటి? స్లోగా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే ఉన్నటువంటి తటాలను కాకుండా, అంటే ఒక గ్లూకోజ్ తీసుకుంటే అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినట్టుగా, ఏదో రైస్ తీసుకుంటే అప్పటికప్పుడు ఎనర్జీ వచ్చినట్టుగా కాకుండా స్లోగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది షుగర్లో చాలా అవసరం. ఇలాగా స్లోగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి తటాలను షుగర్ పెరగటం, మళ్ళీ తగ్గటం ఇలాంటి రిస్కులు ఉండవు. ఇది దీని ప్రత్యేకత. అలాగే హైడ్రాలసిస్ని ఇది ప్రివెంట్ చేస్తుంది. దీంతో ఆ అబ్జార్ప్షన్ అంటే గ్లూకోజ్ తాలూకు అబ్జార్ప్షన్ అనేది గణనీయంగా తగ్గి బ్లడ్ స్ట్రీమ్లో ఆ గ్లూకోజ్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి. కాబట్టి నీరసం రాకుండా ఉంటుంది. అన్నిటికీ మించి ఈ జొన్నలకు మరొక ప్రత్యేకత ఉంది. గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేవి షుగర్ని పెంచుతాయి. దీంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ రిస్క్ ఉండదు. కాబట్టి ఈ ఏతవాత చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ మీకు డయాబెటీస్ ఉంటే ఈ జొన్నల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటే చక్కటి ఫలితం ఉంటుంది. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, నీరసం రాకుండా ఉంటుంది. ఇక జొన్నలకు మరో ప్రత్యేకత ఉంది. ఈ జొన్నలు సీలియాక్ డిసీజ్లో బాగా పనిచేస్తాయి. సీలియాక్ డిసీజ్ అంటే ఏమిటి అంటే ఆయుర్వేదంలో దీన్ని గ్రహణీ వ్యాధి అంటాం. గ్రహణీ వ్యాధిలో ఒక ముఖ్య లక్షణం ఏంటంటే చర్మం పైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు ఉంటాయి, గోధుమలు ఇలాంటివి. గోధుమలో ఉండే గ్లూటెన్ పడక కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటాయి, కడుపు నొప్పి, దద్దుర్లు ఇలాంటివన్నీ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని లక్షల మందికి ఈ సమస్య ఉంది. అంటే ఈ గ్లూటెన్ పడకపోవడం అనే సమస్య ఉంది. ఇలాంటి వాళ్ళకి మరి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే ఈ జొన్నలే. ఈ జొన్నల పిండి, దీంట్లో గ్లూటెన్ అసలు ఉండదు కాబట్టి ఒకవేళ మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, సీలియాక్ డిసీజ్ కానీ ఇలాంటివి ఉంటే
ఏం తినాలి అన్న అనుమానం వస్తే జొన్నల్ని హ్యాపీగా తినొచ్చు. ఇక ఈ జొన్నలకి మరొక ప్రత్యేకత ఉంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడం అనేది చాలా ముఖ్యం. బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గితే అనేక రకాల గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జొన్నలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, అంటే పీచు ఉంటుంది. ఈ పీచు ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అని మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్, దీన్ని ఇది తగ్గిస్తుంది. పైగా జొన్నల మీద చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాలు ఏం తేల్చాయంటే జొన్నల్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిని పెరగనివ్వకుండా చేస్తుందని. అంటే ఎట్లయితే ఉష్ణాన్ని హరిస్తుందో అట్లా జొన్నల్లో ఉండేటటువంటి ఆ లిపిడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఇది జొన్నల ప్రత్యేకత. కాబట్టి ఎప్పుడైతే కొలెస్ట్రాల్ తగ్గుతుందో అప్పుడు పక్షవాతం, అలాగే ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్ నొప్పులు, అలాగే టైప్ 2 డయాబెటీస్ అంటే మధుమేహం, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎదుర్కోవచ్చు దీంతో, జొన్నలతో. ఇక అన్నిటికీ మించి జొన్నలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎందుకంటే చెప్పుకున్నట్టుగా ఈ జొన్నలు అనేది దీంట్లో ఈ డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. పీచు పదార్థం ఎప్పుడైతే ఉంటుందో దీన్ని ఎప్పుడైతే తింటాం మనం, అలాగే నీళ్లు తాగుతాం కదా, అప్పుడు ఇది లోపల ఉబ్బి ఇక ఆకలి వేయదు కాబట్టి, అంటే పొట్ట నిండుగా అనిపిస్తుంది కాబట్టి వేరే ఆహారాలను తినాలి అని అనిపించదు కాబట్టి ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం. అంటే ఫుడ్ ఇంటేక్ ఉండదు కదా. పైగా అన్నిటికి మించి దీంట్లో ఇంతకుముందు అనుకున్నట్టుగా జొన్నలలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు. కాబట్టి మీరు రోజువారీగా ఆహారంలో ఈ జొన్నలు తీసుకుంటూ ఉంటే అప్పుడు మీ వెయిట్ని కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక జొన్నలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎముకల స్థిరత్వానికి సహాయపడుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ఎముకల సమస్యలు అనేక మందికి వస్తున్నాయి. కాల్షియము అలాగే ఈ మెగ్నీషియం, ఈ రెండు కూడా అవసరం. కాల్షియం అబ్జార్బ్ కావాలంటే మెగ్నీషియం అవసరం. కాబట్టి ఇవి రెండిటి వల్ల ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి. మెగ్నీషియం ఏం చేస్తుంది? కాల్షియం శోషణకి సహాయపడుతుంది, అంటే కాల్షియం అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. ఒకవేళ మెగ్నీషియం తగ్గినా కాల్షియం లోపం వస్తుంది. కాల్షియం తగ్గితే ఎట్లాగో కాల్షియం లోపం వచ్చి ఎముకలు దెబ్బతింటాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో అంటే ఈ కాల్షియం తగ్గితే ఇక ఆ తర్వాత ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారటం, అలాగే కీళ్ళవాతం అంటే ఆర్థరైటిస్, ఇలాంటివన్నీ వస్తాయి. మరి దీనికి పరిష్కారం కింద మీరు ఈ జొన్నలు వాడుకున్నారనుకోండి, దీంట్లో ఇవి రెండూ ఉంటాయి. అంటే కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి ఎముకలు తిరిగి ఆరోగ్యంగా తయారవుతాయి. 100 గ్రాములు ఈ జొన్నలలో 5% అంటే మన రోజుకి అవసరమైనటువంటి కాల్షియంలో దాదాపు 5% కాల్షియం ఈ జొన్నల ద్వారా మనకి లభిస్తుంది. అన్నిటికీ మించి 40% మనకి రోజుకి మెగ్నీషియం ఎంత కావాలో దాంట్లో 40% ఈ 100 గ్రాముల జొన్నల నుంచి మనకి లభిస్తాయి. ఇదొక దీని ప్రత్యేకత. అన్నిటికీ మించి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ జొన్నలు 3 నెలలు వెయిట్ చేస్తాయి. అంటే ఒక ఆహారం తిన్న తర్వాత మనకి కాఫీ తాగిన తర్వాత ఎట్లా ఎనర్జెటిక్గా అనిపిస్తుందో, ఎందుకు అంటే 3 ఎలివేటర్ కాఫీ, అదేవిధంగా జొన్నలు కూడా మీకు సహాయపడతాయి. ఎందుకంటే దీంట్లో వైటమిన్ B6 ఉంటుంది. ఈ విటమిన్ B6 ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది, అంటే మూడ్ని ఎలివేట్ చేయడానికి. ఎందుకంటే దీంట్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ పేరు ఏమిటి అంటే GABA, అంటే గమ్మా అమైనో బ్యూటైరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది ఉండటం వల్ల జొన్నలు తిన్నప్పుడు హాయిగా అనిపిస్తుంది, అంటే ఉత్సాహంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ కాబట్టి నర్వ్ ఇంపల్స్కి సహాయపడుతుంది. ఇలాగా ఈ GABA పెరగటం వల్ల ఒక మూడ్ పెరిగి, అంటే ఫోకసింగ్ ఇదంతా పెరుగుతుంది, రిలాక్సింగ్ అనిపిస్తుంది. అన్నిటికీ మించి ఒత్తిడి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, డిప్రెషన్ కూడా తగ్గుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ జొన్నలు ఎనర్జీ లెవెల్స్ని పెంచుతాయి, అంటే శక్తిని పెంచుతాయి. ఎందుకంటే దీంట్లో B కాంప్లెక్స్ వైటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B3 అంటే నియాసిన్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది, అలాగే సెల్యులర్ రిపేర్ అనేది జరుగుతుంది. అన్నిటికీ మించి ఈ జొన్నలలో మనకి రోజుకి కావాల్సినటువంటి నియాసిన్లో 28% సప్లై అవుతుంది కాబట్టి దీనివల్ల ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగినట్టు అనిపిస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే జొన్నలు రక్త ప్రసరణను పెంచుతాయి, అంటే రక్తాన్ని తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థని ఇది జొన్నలు ఇంప్రూవ్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో కాపర్ ఉంటుంది, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. ఈ కాపరు ఐరన్ ఉండటం చాలా ముఖ్యం.
ఈ రెండిటి వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ బాగుపడుతుంది. అన్నిటికీ మించి ఇలాగా ఈ ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. అలాగే కాపర్ ఇది ఉండటం వల్ల ఈ ఇనుము అని ఏదైతే ఉంటుందో అది శరీరంలోకి బాగా విలీనం అవుతుంది. కాబట్టి ఇలాగా ఈ జొన్నలు తీసుకుంటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జొన్నల్ని అతిగా తినకూడని సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే జొన్నలకు సంబంధించి కొన్ని అవాంఛనీయ లక్షణాలు కూడా ఉంటాయి. చెప్పుకున్నాం కదా, ఇది శరీరంలో శీతతత్వం కలిగింది, అంటే శీతవీర్యం ఉంటుంది దీనికి. కాబట్టి ఒకవేళ మీకు జలుబు చేసే తత్వం ఉంటే దీన్ని అంతగా తీసుకోకూడదు. ఇదొకటి. మామూలుగా అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే ఒకవేళ మనం జొన్న గుగ్గిలని తింటూ ఉంటాం, అంటే ఇంకా పూర్తిగా పక్వానికి రాని జొన్నల్ని కంకుల్ని తెచ్చుకొని పాలుగా ఉంటాయి కదా, వాటిని ఈ మంటలలో వేసి కాస్త ఉడికిచ్చి తినడం అనేది కొన్ని చోట్ల సాంప్రదాయం కింద ఉంటూ ఉంటుంది. అయితే దీన్ని ఇలా ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ఇలా పూర్తిగా పక్వం కాని జొన్నలలో హైడ్రోజన్ సైనైడ్ అనేది ఉంటుంది. ఇది నిజానికి కొద్ది మొత్తాలలో అయితే దీనికి కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఈ శ్వాస వ్యవస్థని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే డైజెషన్కి ఇంప్రూవ్, అంటే డైజెషన్ని బాగుపరుస్తుంది. ఇవన్నీ దీని లక్షణాలు. అంటే తక్కువ మొత్తాల్లో తీసుకుంటే. కానీ దీన్నే ఎక్కువ తీసుకున్నారనుకోండి, అంటే పూర్తిగా పక్వం కాని జొన్నల్ని, అప్పుడు ఆ శ్వాస వ్యవస్థ ఇబ్బంది అవుతుంది. అంటే ఊపిరి పీల్చుకోవటం కష్టం అవటం, ఆయాసం, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాళ్ళంతా కూడా జొన్నల్ని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Specialty Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.